ఉచిత పథకాలతో ప్రజలకు జరిగే మేలు శూన్యం. దాంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే కీడు అపారం. అధికార స్వార్థం కోసం ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం అనుచితమే కాదు, అది అవినీతి కూడా. ఎన్నికల ప్రచారంలో ఓట్లకు నోట్లు పంచడం చట్టవిరుద్ధమైతే మరి ఈ ఉచిత పథకాలు చట్టవిరుద్ధం కావా? నాయకులు అధికారంలోకి రావడానికి జనం సొమ్మును జనాలకే తిరిగి పంచుతూ తామేదో అన్ని ఉచితంగా ఇచ్చినట్లు బాకాలొదడం ప్రజల్ని మోసం చేయడం కాదా? దేశవ్యాప్తంగా ఇలాంటి ఉచిత హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడానికి వేల కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయటం మన పాలకులకు అలవాటుగా మారిపోతోంది. నిజానికి పాలకులు ప్రజాధనాన్ని ఉత్పాదకత పెంచేందుకు ఖర్చు పెట్టాలి. అందుకే బడ్జెట్ కేటాయింపుల్ని స్పష్టంగా ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని విభజిస్తారు. ప్రభుత్వం ఏదైనా పథకాన్ని అమలు చేస్తే దానివల్ల భవిష్యత్తులో ప్రజల ఉత్పాదకత పెంచాలి. అంతే తప్ప దేశ భవిష్యత్తుకు తూట్లు పడవకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతోంది అక్షరాలా అదే. అసలు మేనిఫెస్టోల్లో ప్రకటించే ఈ ఉచిత పథకాల వల్ల రవంత కూడా పేదరిక నిర్మూలన సాధ్యపడదు. ఇంకా చెప్పాలంటే ఈ పథకాలు, హామీలతో ప్రజల మధ్య నెలకొన్న ఆర్థిక అంతరాలు ధనిక పేద వర్గాల మధ్య క్రమేపీ నూతన అగాధాల్ని సృష్టిస్తున్నాయే తప్ప వారిని అభివృద్ధి గమ్యాన్ని చేర్చలేకపోతున్నాయి. సమర్థ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు పెంచాల్సింది పోయి ప్రజల్ని ఇలా ఉచిత పథకాలకు అలవాటు చేస్తూ పోతే అవి వారి ఉత్పాదక సామర్థ్యాన్ని దెబ్బతీసి వారిని సోమరుల్లా మారుస్తాయన్నది ప్రపంచ ఆర్థిక నిపుణుల హెచ్చరిక. అందుకే వర్ధమాన దేశాల్లో ప్రజలకిచ్చే సబ్సిడీలపై కోత విధించాలని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతుంటే మన పాలకులు మాత్రం వాటిని పెడచెవిన పెట్టి ఆల్ ఫ్రీ పథకాలను ప్రజలకు అలవాటు చేయాలని చూస్తున్నారు. ఇదొక్కటే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ముంగిట కొట్టుమిట్టాడుతోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యమే అప్పుల భారాన్ని మోయలేక తన ఉచిత పథకాల్లో కోతలు విధించుకుంటోంది. ఇక యూరప్ పరిస్థితి ఎలా ఉందో చెప్పటానికి తాజాగా దివాళా తీసిన గ్రీస్ దేశమే పెద్ద ఉదాహరణ. ఇక మరో అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనా కూడా గత ఏడాది 3 సార్లు తన కరెన్సీ వాల్యూ తగ్గించుకున్నాక కానీ కాస్తంత నిలబడలేకపోయింది. మరి ఈ ప్రపంచీకరణ చట్రంలో భారత్ కూడా అతీతమేమీ కాదు. ప్రస్తుతానికి మన దేశం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఆర్థికంగా మనము ఎప్పుడో నిర్వీర్యమైపోయాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత పథకాలకు అన్నేసి వేల లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేయటమంటే మన భవితను మనమే కాలరాసుకున్నట్టు. ఈ ఉచిత పథకాలతో తమిళనాడులో అన్ని ఫ్రీగా దొరుకుతున్నాయి. ప్రజలకు టీవీలు, ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు, మిక్సీలు అన్ని ఫ్రీగా వచ్చేస్తున్నాయి. కానీ వాటితో పెరిగే ఉత్పాదకత మాత్రం శూన్యం. తమిళనాడులో ఓ ఇంటర్ విద్యార్థికి ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తారు. అదే తమిళనాడులో ఒక పిల్లాడు ఎల్కేజీ ఫీజు లక్షల్లో ఉంటుంది. అక్కడ అందరికీ బట్టలు, బియ్యం ఫ్రీగా వస్తాయి. కానీ రోగం వస్తే మాత్రం మందులు ఉచితంగా దొరకవు. ఇక కార్పొరేట్ వైద్యమైతే సామాన్యులకు ఎప్పటికీ అందని ద్రాక్షే. మరి వ్యక్తి ప్రాథమిక అవసరాలు, రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులను నెరవేర్చని ఈ ఉచిత పథకాలు అన్ని లక్షల కోట్లతో సాధించేది ఏంటి? సుమారుగా ఒక 4000 కోట్లతోని ఈ కలర్ టీవీస్ ఇవన్నీ ఇచ్చినారు. ఇప్పుడు జయలలిత గారు అమ్మ క్యాంటీన్లని, ఫ్రీ రైస్ అని ఇవన్నీ పెట్టడం వల్ల సుమారుగా ఒక 25,000 కోట్లు ఖర్చు అవుతూ ఉంది. అమలు చేస్తూ ఉన్నారు, అమలు చేయడం కాదు. బట్ అది అవసరమా? అంత డబ్బు ఇంకా విద్యకు, వైద్యానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, ఇండస్ట్రీస్ ఖర్చు పెడితే యువతకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇటువంటి ప్రలోభాలు అవసరం లేదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టయితే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. విద్య, వైద్యం ఆటోమేటికల్గా వస్తాయి. కాబట్టి ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లకు నోట్లు పంచడం ప్రలోభాల కిందకి వస్తుంది. ఇది చట్టవిరుద్ధమైన చర్య. మరి ఓట్లు వేశాక ఇవన్నీ ఉచితంగా ఇస్తామని హామీలివ్వటం కూడా ప్రలోభాల కిందకే వస్తుంది. నిజానికి ఇది కూడా చట్టవిరుద్ధమైన చర్యే. కానీ దీనిని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించాలి. ఉచిత హామీలిచ్చే పార్టీలపై కేసులు పెట్టాలి. ఉచిత హామీలను పక్కన పెట్టి ఉత్పాదకతను పెంచేలా మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలని పక్కాగా నిబంధనలు పెట్టాలి. లేకపోతే పార్టీలు తాము అధికార పీఠమెక్కటానికి ఇలా ప్రజల సొమ్మును బుగ్గిపాలు చేస్తూనే ఉంటాయి. ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి ఈ అరికట్టే మార్గం ప్రస్తుతానికైతే ఎలక్షన్ కమిషన్కి లేవు. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చేది వాళ్ళ ఇష్టం. ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఒక తూరి ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోతే ఎంటైర్ మెషినరీ దట్ కండక్ట్స్ ది ఎలక్షన్స్ విల్ బి వర్కింగ్ అండర్ ది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు తమిళనాడుకు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు. ఎంటైర్ ఏది ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇది చేయాలన్నా, అది చేయాలన్నా అంతా స్టేట్ ఎలక్షన్ కమిషనర్కే పవర్స్ ఉంటాయి.
గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీలు లేదు. తమిళనాడులో ఇప్పటి వరకు ఉచిత పథకాలకు ఖర్చు పెట్టిన 3 లక్షల కోట్లతో పూర్తిగా అక్కడి విద్యా వ్యవస్థనే సమూలంగా మార్చేయవచ్చు. రైతులకు పూర్తి స్థాయిలో నీటిపారుదల సౌకర్యాలు కల్పించేలా ప్రాజెక్టులన్నా పూర్తి చేయవచ్చు. రైతులకు పూర్తి స్థాయిలో వడ్డీ రహిత రుణాలిచ్చి ఆదుకోవచ్చు. అంతేకాని ఏమాత్రం ఉత్పాదకతను పెంచని టీవీలు, ఫ్రిడ్జ్లు వంటి వాటిని ఉచితంగా ఇవ్వటం మాత్రం నిజంగా గర్హనీయమే. ఈ ఉచిత పథకాలతో జరిగే మేలు కన్నా పరోక్షంగా పడే భారమే ఎక్కువ. ఇప్పటికైనా వీటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ఈ ఉచిత పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు తూట్లు పడవటమే కాదు, దేశ అభివృద్ధిని నిట్ట నిలువునా కుప్పకూల్చేస్తాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.